దేమో అని అనుకున్నాను. అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్య గారిని ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ రిజర్వేషన్ పెంచుతూ అలాగే చట్టసభల్లో కూడా అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బహుశా ఆర్ కృష్ణన్న అడుగులు కూడా అటువైపే దగ్గర ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అల్టిమేట్ గా మా అందరి ప్రయోజనం బీసీల ప్రయోజనమే కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మేమంతా ఉమ్మడిగా కలిసి ఆ ప్రయత్నాలు చేస్తాం. నేను అనుకుంటున్నటువంటి అంచనా ప్రకారం ఎస్ ఆర్ కృష్ణన్న దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. మేము అతి త్వరలోనే బీసీలకు మంచి చేయబోతా ఉన్నాం. బీసీలకు మంచి జరిగేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి కాబట్టి మేము మరింత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, మా ప్రజలందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అన్న ముందుకు పోతా ఉన్నాడు. సో అన్న ఎక్కడ పోయినా కూడా అల్టిమేట్ గా బీసీల ప్రయోజనం అనేది ఆయన లక్ష్యంగా ఉంటుంది అనేది మా అందరికి తెలిసినటువంటి అంశం. మేము కూడా చెప్తా ఉన్నాం ఆర్ కృష్ణన్నని, ఇప్పుడు అటు 2-3 పార్టీలు వాళ్ళ నిర్ణయం తెలపాల్సి ఉంది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ ఆ తర్వాత ఆ స్లాబ్ ఏదైతే ఎత్తివేయాలో ఆ విషయంలో కానీ తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీల నుంచి కూడా క్లారిటీ ఇవ్వాలి, కృష్ణన్నకి ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా 42% రిజర్వేషన్ ప్లస్ కులగణన చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి నేను కూడా కృష్ణన్నకు హామీ ఇచ్చినాను గతంలో, అన్న నాది బాధ్యత అని చెప్పినాను కాంగ్రెస్ పార్టీ నుంచి. మిగతా పార్టీలు కూడా హామీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ డిక్లరేషన్ విషయంలో, బీసీ కులగణన విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ అయింది, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది అనేది కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. చెప్పకపోతే మాత్రం ప్రజలకు మాత్రం క్లియర్ కట్ గా ఎవరు ఏ పక్షం అనేది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఒత్తిడి మేమందరం కూడా ఆర్ కృష్ణన్న గాని మేము గాని అందరం కూడా ఆ పార్టీల పైన మేము చెప్తా ఉన్నాం. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవులను వదులుకొని ఇవాళ బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ కృష్ణన్న కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మిగతా పార్టీలు కూడా ఆ ఒపీనియన్ తెలియజేస్తే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీస్తాం. నిన్న చూసిన మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నాడు, ఇది అమృత్ జరుగుతున్న ఏం చేయాలి, ఫిర్యాదు చేయి, ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, కోర్టు ఉంటది, కేంద్ర ప్రభుత్వం ఉంటది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. బీజేపీ నుంచి తిరుగుతావు, కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కనబడాలి, సోషల్ మీడియాలో గంతికి ఆడికే మళ్ళీ వనికేయాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అట నా పేరు తీసుకున్నది అలా మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడమైంది, కాళేశ్వరం కేసు ఏడమైంది, డ్రగ్స్ కేసు ఏడమైంది. ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 50-52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడేదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గంటలు ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తాను చూసుకుంటారు. ఇక కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు రూపాయి ఒప్పందం పక్కా ఉంటది. నెక్స్ట్ ఇష్యూలో ఉల్టా మాట్లాడుతుంటే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. మేము వాళ్ళు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం, కేంద్రంలో అధికార పార్టీగా, చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే, కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికమైంది. కాంగ్రెస్ పార్టీ 50 రోజుల్లో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళు బయటపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకుంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. మాక్సిమం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు.